కేసీఆర్ అంటున్నాడు చంద్రశేఖరరావు గారిని ఓడగొట్టాలని మీరందరూ కూటమి కడుతున్నారు. ఈ కూటమి ఎందుకోసమని ఆ సంగతి నేను మళ్ళా చెప్తా కానీ ఆ సంగతి మళ్ళా చెప్తా గాని ఈ ప్రాంతంలో నీళ్ళ నిరంజనాలు ఒక ఆయన బయలుదేరిండు. జర్రసేపు నీళ్ళ నిరంజన్ గురించి మనం మాట్లాడుకుందాం. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి, అయ్యా నీళ్ళ నిరంజన్, నీళ్లకు నీకేం సంబంధం అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రాంతంలో మొదలుపెట్టిన కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, లేదా ఈ పెప్పేరు మండలంలో 20 ఏళ్ల కింద తాగడానికి చుట్టాలు వస్తే కూడా గిలాసం మంచినీళ్ళు ఇవ్వని పరిస్థితి నుంచి జూరాల ప్రాజెక్టును చిన్న పూర్తి చేపించి ఈ పెప్పేరు మండలంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చింది మన జిల్లాలో చిన్న కాదా? ఇవాళ నువ్వు నీ కమిషన్లకు లేకపోతే నీ దగ్గర కక్కుర్తి కాసులకు బట్టోళ్ళు నీకు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని ఫ్లెక్సీలు కడితే ఇవాళ నీకేం సంబంధం అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చినాయంటే, ఈ ప్రాంతానికి నిధులు వచ్చినాయంటే, ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం పెరిగిందంటే వనపర్తి నియోజకవర్గం ఈ అది మన పార్టీ కాకపోయినా తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, మన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు జిల్లాల చిన్నన్న గారు జోడెత్తుల వలె 2 కండ్లలాక కుడి భుజం ఎడం భుజంగా మారి వనపర్తి నియోజకవర్గాన్ని పల్లె పల్లెలో అభివృద్ధి చేస్తే, అంతకంటే ముందు కొల్లాపూర్ లో డిపాజిట్ పోయి కొల్లాపూర్ లో చెల్లని రూపాయి ఇవాళ మన వనపర్తికి వస్తే కొల్లాపూర్ లో చెల్లని రూపాయి వనపర్తిలో కూడా చెల్లదు అని బండకేసి కొట్టిన నిరంజన్ వనపర్తి ప్రజల చేతిలో చిత్తుగా ఓడిపోయిన నిరంజన్ ఇవాళ ఈ పెప్పేరుకో ఈ వనపర్తికో వచ్చిన నీళ్లతో నీకేం సంబంధం అని నేను అడుగుతున్నా. ఇవాళ ఆయనకి కూడా చెప్పిందంట, నీ జాతకంలో నిరంజన్ రెడ్డి ఉంటా అంటే లాభం లేదు, నీ ఇంటి పేరులో లా ఉండాలని. లా ఎందుకంటే చిన్న ఇంటి పేరులో జిల్లాల్లో లా ఉందంట, రావుల చంద్రశేఖర్ రెడ్డి దాంట్లో రావుల ఉందంట. లా ఉంటే నువ్వు వచ్చేసారి ఎన్నికలలో గెలుస్తావు కాబట్టి నీళ్ళ నిరంజన్ అని పేరు మార్చుకున్నాడంట. నీకు సిగ్గున్నదా అని అడుగుతున్నా. ఒకవేళ లానే పెట్టుకోవాలంటే నీకు సరిగ్గా సరిపోయేది వసూళ్ళ నిరంజన్ అని పెట్టుకుంటే నీకు సరిపోతుంది. నువ్వు నీళ్ళ నిరంజను కాదు. నేను పెప్పేరు చౌరస్తాలో నిలబడి మాట్లాడుతున్న నిరంజన్ రెడ్డి, నువ్వు నీళ్ళ నిరంజను కాదు, నువ్వు వసూళ్ళ నిరంజన్ అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా. ఇవాళ ఇక్కడున్న మిత్రులను అడుగుతున్నా, బీచ్ పల్లి మీకు దగ్గర కృష్ణా పుష్కరాలు వచ్చినప్పుడు కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.